నమస్తే సార్. ఏంటి సార్ ఎప్పుడు చూసి పండుకొని ఉంటావు? అట్లా పడుకొని ఉంటే పండు బారిపోతావు సార్. నన్ను చూడండి సార్, పళ్ళు తిని ఎంత హుషారుగా తిరుగుతుంటాను. పండుకున్నవాడంతా సోమరిపోతు కాదు, పండు తిన్నంత మాత్రాన ఆరోగ్యవంతుడు కాదు. ఏంటి సార్ అంత మాట అన్నారు? అన్నమాటే అన్నా. బాగా కష్టపడి పనిచేసిన వాడు విశ్రాంతి తీసుకోకపోతే అప్పుడు నిజంగానే పండు బారిపోతాడు. మరి పళ్ళు తింటే ఆరోగ్యమే కదా సార్, ఆరోగ్యం కాదంటారు? పళ్ళు ఎలా పండిస్తున్నారు? పూర్వంలాగా సహజ ఎరువులు వేస్తున్నారు, కార్బైడ్లు వేసి మాగబెడుతున్నారు. అంతా కృత్రిమత్వం. పళ్ళు తింటే అనారోగ్యం అనేసరికి నా బుర్ర తిరిగిపోయింది. కాస్త వివరంగా చెప్పండి సార్. అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు చెప్తా వివరంగా. పళ్ళ తోటలు దున్నిన దగ్గర నుండి రకరకాల గుళికలు, యూరియాలు, ఫాస్ఫేట్లు అన్ని రసాయనిక మందులే. అదే పూర్వం దిబ్బ ఎరువులు, కుళ్ళినాకులు, జంతువుల కలేబరాలు, పిట్టల రెట్టలు, పశువుల పేడ, ఇలా రకరకాలైనటువంటి సహజ ఎరువులు వాడాం. దానివల్ల పండిన పంట ఎలా ఉంది? మంచి తీయని కమ్మని ఫలాలు తిన్నాం ఇంతకుముందు. ఇప్పుడు అంత ఆర్టిఫిషియల్. ఆఖరికి మాగబెట్టే విధానం కూడా కార్బైడ్లు వగైరాలు వేసి ఆర్టిఫిషియల్గా కాగబెడుతున్నాం. ఈ మాగబెట్టినప్పుడు ఏమైపోతుంది? రుచి కోల్పోతుంది. అంటే ఒత్తి పండు చేయటం లాగా. మనిషిని బలవంతంగా ఒప్పిస్తే ఎలా ఉంటుందో, ఒక పండును బలవంతంగా పండిస్తే అలానే ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా కృత్రిమ జీవితం గడుపుతున్నాం. అందుకే నేను పండ్లు తింటే ఆరోగ్యానికి హానికరము అని నేను అన్నా. సార్, పళ్ళు తింటే ఆరోగ్యం వస్తుందన్న భ్రమలో ఉన్నాను సార్ ఇప్పటి వరకు. మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. ఇలాంటి పళ్ళు అంటే రసాయనాలు వాడిన పళ్ళు పండించడం వల్ల, ఆ పళ్ళు తినడం వల్ల నేనెంత అనారోగ్య పాలవుతున్నానో మీరు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది సార్. ఇదే పళ్ళు కంటిన్యూ చేస్తే ఎవరైనా సరే మీ వయసుకు వచ్చేసరికి ఎందుకు పనికి రాకుండా పోతారు సార్. సార్, నేను ఇప్పటి నుంచి ఆర్గానిక్ వ్యవసాయం చేసి మంచి పండ్లను పండించి అందరికి ఆరోగ్యం ఇవ్వాలని బాగా నిశ్చయం చేసుకున్నాను సార్. పళ్ళ గురించి మంచి సమాచారాన్ని ఇచ్చి నా కళ్ళు తెరిపించారు. మీకు ధన్యవాదాలు.